ల్యాండ్ జిహాద్కు పాల్పడి రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలన్నీ కూడా అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. అటవీ ప్రాంతాలను ఆక్రమించుకొని రాత్రికి రాత్రి అక్కడ దర్గాలు వెలిసిపోతున్నాయి, మసీదులు వెలిసిపోతున్నాయి. అక్కడ గిరిజనేతలు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. కానీ రాత్రికి రాత్రి వీళ్ళ ప్రార్థనా మందిరాలు వెలిసిపోతున్నాయి. భవిష్యత్తులో వాటిని ముట్టుకునే ధైర్యం ఈ ప్రభుత్వాలు చేయవు. కాబట్టి రాబోయే రోజుల్లో డెమోగ్రఫీ మార్చేసి కుట్ర, వనరులను కొల్లగొట్టేటువంటి కుట్ర, అక్కడటువంటి గిరిజన సంస్కృతిని నాశనం చేసేటువంటి కుట్ర. ప్రభుత్వాలకు పట్టింపు లేవు. జైనూరు లోపల మత కలహాలైనాయి, మత సంఘర్షణలు అయినాయి. హిందువుల మీద కేసు పెట్టారు, కానీ అక్కడ ముస్లిం ఎట్లా పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాడు? ముస్లిం వస్తే నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వస్తే అడగాల్సింది ఏంది, నువ్వు ఇక్కడ పర్మనెంట్ గా రెసిడెంట్ ఎట్లున్నావు? సార్ నేను ఉండడానికి వీలు లేదు కదా. ఇవన్నీ అపీస్మెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద అసలు హిందువులకి ఎప్పుడు చైతన్యం వస్తుంది సార్? నాకు ఒక్కొక్కసారి చైతన్యం లేకనే కదా ఈ సమస్య. ఆ చైతన్యం తీసుకురావడానికి అసలు ఏం ఆలోచిస్తున్నారు సార్, చెప్పండి. తప్పదు, మనం బహిరంగ చర్చ పెట్టాలి, హిందూ సమాజాన్ని చైతన్యం చేయాలి. ఒకటి మాత్రం ప్రియా చౌదరి గారు, విశ్వాసంతో మీరు ఉండండి. హిందువులు సింహాలు, నిద్రపోతున్నాయి, లేపి జూలు దులిపితే అన్ని బలాదూరు అయితే. ఐ హోప్